ఫాస్ట్ గా జాయిన్ అయ్యేలాగా ప్రమోట్ చేసుకోండి. నేను భారతి గారిని ఇన్వైట్ చేస్తాను. మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా భారతి గారు? గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, నేను మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం, మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్ మై వెస్టేజ్ అండ్ ఫ్యామిలీ మెంబర్. మై సెల్ఫ్ భారతి అండి. ప్రెజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్ లోకి రాకముందు ఒక స్కూల్లో టీచర్ గా అనేది వర్క్ చేసేదానండి. అంటే స్కూల్లో టీచర్ గా వర్క్ చేయకముందు కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యేదానండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా వరకు అంటే నేను టీచర్ ట్రైనింగ్ అనేది అయ్యిందండి. డైట్ చేశాను. దాంతో డిఎస్సి అనేది రాసేటప్పుడు 1.5 మార్క్స్ లో అనేది ఆ డిఎస్సి అనేది మిస్ అయ్యిందండి. అదే విధంగా అంటే చాలా వరకు దూరంలో మిస్ అయితే ఇంకా ఏవి రావులే అనే ఒక ఒపీనియన్ లో ఉండేదాన్ని. కానీ దగ్గరకు వచ్చి అంటే చదివిన వాళ్ళు ఒకటే, ఇప్పుడు దగ్గరలో మిస్ అయింది ఒకటే అని దాంతో కాస్త ఏదైనా ఎలా అయినా సాధించాలి అనే ఒక ఎయిమ్‌తో చదివేదానండి. కానీ అలా ఏదైతే సచివాలయాలు పడ్డాయో దాంట్లో రాసేటప్పుడు 0.25లో మిస్ అయిందండి. అంటే నాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే ఒక ఒపీనియన్ లో ఒక 10 ఇయర్స్ అనేది ఆ కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతూ దాంట్లో నా టైం అంతా పెట్టానండి. కానీ ఎలాంటి ప్రయోజనం అనేది లేకుండా పోయిందండి. అలాంటి టైంలో నాకు ఏదైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ టైంలో ఈ వెస్టేజ్ అనేది నాకు పరిచయం అవడం జరిగిందండి. అప్పటి నుంచి దీన్నైతే నేను స్టార్ట్ చేసి దీంట్లో అంటే చూడండి, చాలా వరకు నేను చెప్పేది కాంపిటేటివ్ చదివేటప్పుడు అంటే డైట్ గానీ బీఈడీ గానీ చేసేవాళ్ళు పరిస్థితి ఎలా ఉంటదంటే వేరే కంపెనీస్ గానీ ఇంకా అదర్ సైడ్ ఎక్కడికి వెళ్ళలేరండి. చేస్తే టీచర్ జాబ్ అనేది వచ్చేలాగుంటే లైఫ్ టైం అనేది బాగుంటది. లేదు అనేసి అంటే దానికున్న దీనమైన పరిస్థితి ఇంకోటి ఉండదండి. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా ఒక 5,000 10,000 బిలో అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలాంటప్పుడు డైట్ చేసే వాళ్ళకైతే 3,000-5,000 అనేది ఇచ్చేవాళ్ళండి. అలాంటప్పుడు ఆ 2,000 నుంచి 3,000 అనేది మన ఇంట్లో ఖర్చులనేవి తగ్గించుకుంటే వాళ్ళకి రోజంతా ఎళ్లి అక్కడ ఉండవలసిన పని లేదు. మన టైం అంతా అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అనే ఒపీనియన్‌లో ఉండి దీనికి ప్రిపేర్ అయ్యానండి. అలాంటి టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అయ్యాక ఇంకా కాంపిటేటివ్ అనే విషయాన్ని కూడా మర్చిపోయానండి. ఎందుకు అంటే దీంట్లో లైఫ్ అనేది ఉంది. దీంట్లో జనరేషన్ ఇన్‌కమ్ ఉంది అని ఒక ఒపీనియన్‌తో దీంట్లోకి మెయిన్ రావడం జరిగిందండి. ఫ్యూచర్ అనేది బాగుంటదని. అదే విధంగా దీంట్లో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. టెస్టిమోనీ. ఈరోజు మనం తీసుకునే టాపిక్ వచ్చి హెల్త్ కోసం అండి. హెల్త్ సప్లిమెంట్స్ కోసం చెప్పడానికి అనేది తీసుకున్నాను. ఒకసారి సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే మేడం, వస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ ముందుకుండా వెల్కమ్ అండి సెషన్కి అనేది. ఏదైతే ఈరోజు మేడం సార్ ఒక్క నిమిషం సార్, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు.
నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. ఇందాక వచ్చింది మేడం, ఇందాక వచ్చి మళ్ళీ వెళ్ళినట్టు. అవ్వట్లేదు. సార్ ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే మేడం. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ ఎటు వెళ్ళట్లేదు సార్, అలా ఉండిపోతుంది స్క్రీన్. సరే చెప్పేసేయండి మేడం, అలా పెట్టేసి చెప్పండి. మూవ్ అవ్వట్లేదు, అది డిస్కనెక్ట్ చేయండి, నార్మల్ గా చెప్పేసేయండి. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఓకే సార్, స్టార్ట్ చేసేస్తాను, చెప్పేస్తాను. అది అయితే ఒక బాగుంటుంది. సార్ చెప్తున్నాను. ఓకే ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ఈరోజు మనం తీసుకునే టాపిక్ ఏమొచ్చి హెల్త్ సప్లిమెంట్స్ అండి. ఆల్రెడీ మనం చేసే దాంట్లో వెస్టేజ్ లో చాలా వరకు కేటగిరీస్ అనేవి ఉన్నాయి. 18 కేటగిరీస్ ఉన్నాయండి. దాంట్లో తీసుకుంటే మనకి హెల్త్ కేటగిరీస్ అనేది ఒకటండి. హెల్త్ కేటగిరీస్ తీసుకుంటే దీంట్లో 9 టైప్స్ అనేది ఉంటదండి. చాలా వరకు అంటే మనకు చూడండి, ప్రైమ్ కేటగిరీ అని, ఇమ్యూనిటీ అని, ఫిట్నెస్, గ్లైసమిక్ హెల్త్ అని, డిటాక్సిఫికేషన్, ఇలా అంటే హ్యూమన్ హైజీన్ అని, హ్యూమన్ హెల్త్ అని, హాయిశాంతి, ఇలా చాలా రకాలనే ఉన్నాయండి. అంటే దీంట్లో ప్రతి ఒక్కటి మనకి ఎలా లభిస్తుందంటే, మనకి టాబ్లెట్స్ రూపంలో కానీ, సప్లిమెంట్స్ రూపంలో కానీ, పౌడర్స్ రూపంలో కానీ మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఎలా తయారవుతాయంటే, మనకి ప్రకృతి నుండి సహజ సిద్ధంగా లభించే అంటే చూడండి, ఆకులు, పువ్వులు, గింజలు, పండ్లు, మొక్కలు, నాచు, ఇలా ప్రకృతి నుండి ఏవైతే సహజంగా లభిస్తాయో దాని నుంచి తీసుకునేవండి ప్రతి ఒక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేవి. దీని ద్వారా మనకి ఏంటి అనేసి అంటే, బయట ఏదైతే ఉందో దాంతో పోల్చుకుంటే మన బాడీకి అనేది 100% రిజల్ట్ ఇవ్వడమే కాకుండా మనకి మంచి హెల్త్ అనేది ఇవ్వడానికి ఇవన్నీ సహకరిస్తాయండి. అలాంటి దాంట్లో ఇప్పుడు మనకి చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయండి. అంటే మనకి చూడండి, తల వెంట్రుక నుండి కాలుగోటు వరకు ఏదైతే అవసరమో ఒక వ్యక్తికి, అలాంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మన వెస్టేజ్ అనేది మనకి అందించడం అనేది జరిగిందండి. దాంట్లో తీసుకుంటే ఇప్పుడు మనకి
చాలా వరకు ఇచ్చేటప్పుడు కొందరికి చూడండి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, కొన్ని దగ్గరలో ఏమొచ్చి మనకి రిజల్ట్ అనేది రాకుండా ఉంటదండి. అంటే రిజల్ట్ వచ్చే దగ్గర చూడండి ఆ బిజినెస్ అనేది చాలా వరకు డెవలప్ అనేది అవుతుంది. రిజల్ట్ రానేటప్పుడు ఏమవుతుందంటే అది సైడ్ అంటే అక్కడ ఓన్లీ ఒక సప్లిమెంట్స్ అనేది పని చేయడం వల్ల మన బిజినెస్ పైన కూడా బ్యాడ్ ఒపీనియన్ అనేది రావడం, నెగిటివ్ ఫీలింగ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అక్కడ మన బిజినెస్ రాకపోవడమే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా ఈ విషయాన్ని అనేది వాళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా అంటే ఏ ప్రొడక్ట్స్ కొన్ని ఇచ్చేటప్పుడు కొన్ని మనం పాటిస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. దాని ద్వారా మనం మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనే చిన్న ఒపీనియన్ తో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. ఇప్పుడు మనం వాడేటప్పుడు దీంట్లో ఎక్కువ శాతం ఏమేమి కలిపి ఇవ్వచ్చు అంటే వెజిటేబుల్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలి అంటే చాలా మందికి చూడండి ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది డయాబెటీస్ అని చెప్పుకుంటున్నామండి. సెకండ్ అదే దీంట్లో చూసుకుంటే ఆర్థరైటిస్ అండి. ఎవరికైతే కీళ్ళు వాపులు ఉంటాయో కీళ్ళు వాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే కీళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే మెయిన్ బోన్స్ కి అనేది ఏం అవసరం అవుతుందండి, కాల్షియం అనేది అవసరం ఉంటది. ఈ కాల్షియాన్ని తీసుకునేటప్పుడు ఈ కాల్షియం అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఎముకలు అనేది గట్టిపడడం కోసం అనేది మనకి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుందండి. ఈ కాల్షియం ఇచ్చేటప్పుడు మనం ఎవరికైనా ఫ్లాక్స్ ఆయిల్ దాంతో పాటుగా విటమిన్ డి అనేది సజెస్ట్ చేస్తే అక్కడ మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చూడండి కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి అండి. అసలు ఏంటి ఈ కాల్షియం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎముకలు అనేవి గట్టిగా ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి అనేది 1000 mg అంటే 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది అవసరం అండి. అంటే దీనికి మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు మనకి ఒక 4 eggs అంటే 4 కోడిగుడ్లు కానీ పాలు త్రాగాలి. అదే విధంగా ఆకుకూరలు ఇలాంటివన్నీ ఇవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ప్రకృతి నుంచి లభిస్తుందండి. కానీ మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోలేకపోతున్నాము. అంటే తినలేనప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే ఎముకలు అనేవి గుల్లబారిపోతాయండి. అంటే గుల్లబారిపోవడం, పెలుసుబారిపోవడం ఇలా జరుగుతుందండి. అప్పుడు ఏదైతే ఈ ఎముకలు అనేది ఇలా గుల్లబారిపోయి పొలుసుబారిపోతే దాన్ని మనం ఏమంటామంటే బోలు అంటే ఈ ఎముకలు బోలు బోలు ఎముకల వ్యాధి అంటారండి. దాన్ని ఆస్ట్రోఫ్లోరోసిస్ అనేసి వస్తుంది. అంటే మనం వాడే కాల్షియం అనేది మనం తీసుకునే దాంట్లో సరైన మోతాదుల్లో లేకపోతే ఈ వ్యాధికి అనేది గురి కావడం జరుగుతుందండి. ఎందుకంటే మన బాడీలో చాలా వరకు మన బాడీ మొత్తం దేంతో నిర్మితమై ఉంటుందండి, ఎముకలతోనే నిర్మితమై ఉంటది. అలాంటి ఎముకలు స్ట్రాంగ్ లేకపోతే మన బాడీ అనేది స్ట్రాంగ్ గా ఉండదండి. అలాంటప్పుడు ఈ కాల్షియం అనేది మనం ఇచ్చేటప్పుడు అది పక్క వాళ్ళ అబ్జర్వేషన్ చేసుకోవాలి, వాళ్ళ కాల్షియం అక్కడ అందాలి అనేసి అంటే అలాంటప్పుడు మనము ఫ్లాక్స్ ఆయిల్ తో పాటుగా విటమిన్ డి అనేది తీసుకోవాలండి. ఎందుకు అనేసి అంటే చూడండి ఫ్లాక్స్ ఆయిల్ లో మనం చూసుకుంటే కే విటమిన్ అనేది ఉంటదండి. కే విటమిన్ కానీ విటమిన్ డి అనేది కానీ కాల్షియం అనేది ఎముకలకి అనేది బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే విటమిన్ డి ఎందుకు ఇవ్వాలి అనేసి అంటే కాల్షియం శోషించుకునే ఏదైతే మనం అబ్జర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాల్షియం శోషించుకునే శక్తి అనేది విటమిన్ డి లో అనేది ఎక్కువగా ఉంటుందండి. దానికోసం అనేది మనం కాల్షియం తో పాటుగా ఫ్లాక్స్ ఆయిల్, విటమిన్ డి అనేది ఇవ్వచ్చండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు చూడండి పక్క ఈ 3 ఇవ్వాలా అనేసి అంటే కాల్షియం చూసుకుంటే 230 ఉంటది కదా, దీనికి ఇవన్నీ యాడ్ చేయాలా అనే ఒక ఒపీనియన్ మనం ఉండొచ్చు. కానీ అక్కడ ఆ ప్రోడక్ట్ అనేది పని చేయాలి, పక్క మనకి రిజల్ట్ వస్తే దాని నుంచి ఇంకా మంచి బిజినెస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ 3 ఇవ్వలేనప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్షియం తో పాటుగా విటమిన్ డి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అండి వాళ్ళు పెట్టుకోగలిగితే. లేదు అనేసి అంటే మనకి ఏదైతే సబ్లింగ్వల్ స్ప్రే అనేది ఉంది కదండి విటమిన్ డి అనేది, దాంతో పాటుగా కాల్షియం ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. లేదు అనేసి అంటే సెకండరీ ఏమొచ్చి కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చుకున్న ఈ 3 పెట్టుకుంటే మంచిదండి. లేదు అంటే ఇలా ఇవ్వడం వల్ల కూడా మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుందండి. దీంతో పాటుగా ఇప్పుడు చూడండి చాలా మందికి మనం బయటకి ఎక్కడికి ఫీల్డ్ లోకి వెళ్ళా ఎక్కువ మందిలో కనిపించేది ఏంటి అంటే ఎనిమియా అండి. అంటే రక్తహీనత. రక్తం అనేది చాలా తక్కువ మందిలో చాలా వరకు ఇప్పుడు ఐరన్ లోపం అనేది ఉంటుందండి ఎక్కువ శాతం. ఈ ఐరన్ అనేది లోపం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ అనేది ఉండవలసిన స్థాయిలో ఉండకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. దాంట్లో మేజర్ గా తీసుకుంటే మనకి ఎనిమియా అండి, రక్తహీనత అనేది ఉంటుందండి. దానివల్ల మనకి కాళ్ళు పీకులు అంటే చిన్న పని చేసినా అలసిపోవడము, ఏదో పెద్ద కష్టంగా అనిపించడము, ఇలాంటి పనులన్నీ అంటే చాలా వరకు ఎక్కువ శాతం రక్తహీనత వల్ల ఉంటదండి. అలాంటి రక్తహీనత అనే మనం
తగ్గించాలి అనేసి అంటే మనకి మెయిన్ ఏంటంటే ఐరన్ ఫోలిక్ అంటే ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అనేసి ఉంటది కదండి. దాన్ని ఇవ్వడం వల్ల మనం ఏం చెప్తాము చూడండి, బయట వాడే ఇంజెక్షన్ గానీ టాబ్లెట్స్ కూడా ఇది మోర్ దెన్ బెటర్ అండి. 1 or 2 పాయింట్స్ అనేది మనకి పక్కా దీని ద్వారా మనం ఏమొచ్చి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 1 మంత్ గాని వాడేలా ఉంటే అని మనం చాలా వరకు చెప్తామండి. అలాంటప్పుడు చూడండి, ఓన్లీ ఐరన్ అండ్ ఫోలిక్ లో ఐరన్ ఫోలిక్ తో పాటుగా ఐరన్ అండ్ ఫోలిక్ ప్లస్ అనేసి అంటారండి. ఈ ఐరన్ ఫోలిక్ తో పాటుగా B12, విటమిన్ సి, జింక్, ఫోలిక్ యాసిడ్ అనేవి సమ్మేళనం అనేది ఉంటదండి. ఎందుకు సి విటమిన్ అంటే ఈ సమ్మేళనాలన్నీ ఎందుకు అనేసి అంటే ఇందులో ఉండే సి విటమిన్ అనేది ఉండడం వల్ల ఏదైతే మన బాడీకి ఐరన్ అనేది అవసరమో ఆ ఐరన్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి అనేది దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుందండి. ఓకే, విటమిన్ సి ఉండేటప్పుడు మళ్ళీ దీంతో పాటుగా ఆమ్లా ఎందుకు ఇవ్వాలి అనే మనకు ఒక డౌట్ అనేది రావచ్చు. అంటే విటమిన్ సి అనేది ఈ ఐరన్ అనేది ఎక్కువ శాతం చూడండి, ఎక్కువ శాతం ఐరన్ లోపం అనేది లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుందండి. అంటే మగవారికి ఇచ్చేటప్పుడు ఈ విటమిన్ ఆమ్లా అనేది యాడ్ చేయకపోయినా పర్లేదండి. కానీ లేడీస్ కి ఇచ్చేటప్పుడు ఏమొచ్చి ఆమ్లా యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఏదైతే ఆమ్లాలో ఎక్కువ శాతం విటమిన్ సి అనేది ఉంటది కదండి. ఈ విటమిన్ సి అనేది ఐరన్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉండే ఐరన్ అనేది సి విటమిన్ అనేది మగవారికి అయితే సరిపోతుందండి. ఆడవారికి ఇచ్చేటప్పుడు మాత్రం ఐరన్ ఫోలిక్ తో పాటు ఆమ్లా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఇక్కడ మనకు వస్తుందండి. అదే విధంగా చాలా వరకు మనకి మేజర్ గా ఇచ్చే ప్రోడక్ట్, చాలా ప్రాబ్లమ్స్ కి ఇచ్చే ప్రోడక్ట్ అండి, మనం బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు, గ్యానోడెర్మా అండి. గ్యానోడెర్మాని ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దాంతో పాటుగా కూడా మనము ఆమ్లాన్ అనేది సజెస్ట్ చేయాలండి. ఎందుకు అనేసి మనం చూసుకుంటే ఇప్పుడు గ్యానోడెర్మాని యూజ్ చేసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆమ్లాన్ యూజ్ చేయాలి అని చెప్పుకుంటామండి. ఎందుకు అంటే గ్యానోడెర్మా అనేది ఏ రిచ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అండి. అంటే ఇది మనకి కణాలను మరమ్మతుకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని ఏం చేస్తామంటే ప్రతిరోజు 3 టైమ్స్ అనేది వాడడం వల్ల టోటల్ గా బాడీని ఏమొచ్చి ఇది గ్యానోడెర్మా మనకి ఎలాగో ఉపయోగపడుతుందండి. టోటల్ గా బాడీని ఏమొచ్చి స్కాన్ చేసి మన బాడీలో ఉండే విష పదార్థాలు అనేది బయటకు తీసుకుని వస్తుందండి. అంటే డిటాక్సిఫికేషన్ కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే ఒక ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి గ్యానోడెర్మా. ఎంత బాగా అంటే మందులు ఎంత బాగా ఉపయోగపడుతుందండి. చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ లో చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ ద హెర్బల్స్ అంటారండి. మూలికల రారాజు అని పిలుస్తారు. అంటే దీన్ని యూజ్ చేసినప్పుడు కణాలన్నీ యాక్టివ్ అవుతాయండి ఎక్కువ శాతం. అంటే అప్పుడు మనం ఎక్కువగా ఏం చేయాలంటే వాటర్ ని తీసుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే బాడీ అనేది హీట్ వేడిగా ఉండడం, అంటే తలగిరిని తిరిగినట్లు అనిపించడం అనిపిస్తుందండి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్ ని తీసుకునేటప్పుడు దీంతో పాటుగా ఆమ్లాన్ని యూజ్ చేసినట్లయితే ఏవైతే ఇప్పుడు చెప్పాం కదండి, హీట్ ఎక్కువగా ఉండడం కానీ, తల తిరగడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. అంటే అదే విధంగా బాడీ హీట్ గా ఉండడంతో పాటుగా ఇంకా తలగిరిని తిరుగుతుందని, దాంతో పాటుగా ఏమవుతుందంటే శరీరం అనేది చాలా బరువుగా అనేది మారుతుందండి. అంటే చూడండి, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు చాలా మంది చెప్పే మాట ఇదేనండి. అంటే ఒళ్ళంతా బరువు ఎక్కిపోతుంది, అంటే తల తిరిగినట్టుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుంది, ఇలాంటి చాలా రకాలు అనేవి చెప్పి ఇవ్వాలండి. ఎందుకు అంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోవడం వల్ల మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయండి. అలాంటప్పుడు మనం ఆమ్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల గ్యానోడెర్మా ఇచ్చేటప్పుడు బెస్ట్ రిజల్ట్ అనేది అక్కడ రావడం అనేది జరుగుతుందండి. అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాదు, జస్ట్ వాళ్ళకి అలవాటు, బాడీ సెట్ అయ్యేంత వరకు అలా అనిపిస్తుంది. అలా అనిపించేలోగా చాలా మంది ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేయడం మానేస్తారండి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ముందుకుండా మనం జాగ్రత్త పడడం వల్ల ఆ ప్రోడక్ట్ యొక్క యూజ్ అనేది ఉంటది, మనకి మంచి బిజినెస్ కూడా అక్కడ జరుగుద్దండి. అంటే గ్యానోడెర్మాని యూజ్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి ఆమ్లానే చాలా వరకు చూడండి, ఇది 3 టైమ్స్. ఈ గ్యానోడెర్మా అనేది కొన్ని టైమ్స్ లో మన బాడీ హీట్ అంటే సీజన్స్ బట్టి కూడా కొందరు బాడీకి అనేది పడినట్టు ఉంటది. కానీ ఆమ్లా మాత్రం ప్రతి సీజన్ లో ఎవరికైనా మనము రిఫర్ అనేది చేయొచ్చండి. ఈ గ్యానోడెర్మాని వాడడం వల్ల అంటే ఇప్పుడు చూడండి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే గ్యానోడెర్మా వచ్చి క్యాన్సర్ ఉంటాయండి, దాన్ని నిర్మూలించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బాడీ మొత్తం స్కాన్ చేస్తుందని చెప్తున్నాం కదండి. స్కాన్ చేస్తూ దాంట్లో ఉండే డిటాక్సిఫికేషన్ అంటే చెడు విష పదార్థాలన్నీ బయటికి తొలగిస్తుంది. అదే విధంగా
మనకి ఏదైతే బాడీలో కణాలు ఉంటాయి కదా, దాన్ని మరమ్మతు చేయడానికి కూడా మరమ్మతు చేసి దాన్ని యాక్టివ్ చేస్తుందండి. అలాగే మనిషి చాలా స్ట్రాంగ్ గా దృఢంగా ఉండాలంటే కూడా మనకి గ్యానోడర్మా అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదే విధంగా మనిషి ఆయుస్సును పెంచడంలోను, అదే విధంగా ఏజింగ్ తగ్గించడంలోను, యవనంగా ఉండడానికి కూడా మనకి గ్యానోడర్మా అనేది ఉపయోగపడుతుందండి. ఇన్ని ఉపయోగపడేటప్పుడు మనం దీంతో పాటుగా ఈ ఆమ్లాన్ని అనేది ఇవ్వడం వల్ల దాంట్లో నుంచి వచ్చే సైడ్ అంటే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నేమొచ్చి తగ్గించుకోవడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనము గ్యానోడర్మాతో కలిపి ఆమ్లాన్ని అనేది రిఫర్ చేస్తామండి. చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటది. అదే విధంగా చాలా వరకు మనం మేజర్‌గా వాడేది నూనె అండి. చాలా మందికి ఇస్తూ ఉంటాము. ఈ నూనె అనేది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందని మనం అంటే నూనె కూడా ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామండి, గ్యానోడర్మా అని చెప్పుకున్నాము. గ్యానోడర్మా ఏదైతే ఉపయోగపడుతుందో పనిచేస్తుందో యాజ్ వెల్ యాజ్ అదే విధంగా నూనె కూడా అదే విధంగా అనేది పనిచేయడం అనేది జరుగుతుందండి. అంటే మనం గ్యానోడర్మాని యూజ్ చేసినప్పటికీ అది ఇదేం చేస్తది, కణాలనేమొచ్చి మరమ్మతుకి, కణాలు పోషక విలువలను సంగ్రహించడానికి, అలాగే మనకి ఏదైతే చెప్పుకున్నాం కదండీ స్టార్టింగ్ లో మన ప్రొడక్ట్స్ ఏంటంటే తల వెంట్రుక నుండి కాలు గోటు వరకు బాడీ ఉపయోగపడతాయండి సన్నది. ఈ నూనె ఏం చేస్తదంటే తల వెంట్రుక నుండి కాలు గోటు వరకు బాడీలోని మొత్తం సెల్స్ అనేది యాక్టివ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అదే విధంగా ఇప్పుడు మనకి ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటది కదా, దాంతో పాటు హార్ట్ ఫంక్షనింగ్ ఇలా మెరుగుపరచడానికి చాలా వరకు అంటే టోటల్ బాడీని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి మంచి ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చండి. అయితే దీని వల్ల కూడా కొంతమందికి పొడిదలు రావడం గాని, తలకిందులుగా ఉండడం గాని, తర్వాత బాడీలో ఏదో చలిజ్వరం వచ్చినట్టు ఉండడం, అంటే నొప్పిగా చూడండి చాలా నొప్పులొస్తున్నాయమ్మ. చాలా మందికి నూనె ఇచ్చేటప్పుడు చాలా వరకు కంప్లెయింట్ వచ్చేది, చాలా నొప్పులొస్తున్నాయి, ఒళ్ళంతా బరువైపోతుంది. ఇలాంటి చాలా వరకు వినున్నామండి. అలాంటివి రాకుండా ఉండాలి, ఈ లక్షణాలన్నీ కనిపించకుండా ఉండాలి అనేసంటే మనం దాంతో పాటుగా ఆమ్లాన్ అనేది యూజ్ చేయిస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంటే మనం ఏం చేస్తాము చూడండి, ఆమ్లంను నూనె తీసుకునేటప్పుడు చాలా వరకు అంటే గ్యానోడర్మా నూనె ఈక్వల్ గా పనిచేస్తుందని చెప్పుకున్నాం. కానీ గ్యానోడర్మా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, ఆఫ్టర్ ఫుడ్ అనేది ఇస్తామండి. అదే నూనె ఇచ్చేటప్పుడు నుంచి బిఫోర్ ఫుడ్ అంటే 1 అవర్ లేదా 45 మినిమం 45 మినిట్స్ అనేది నూనె ఇచ్చేటప్పుడు బిఫోర్ ఫుడ్ కి అనేది 45 మినిట్స్ ముందు అనేది మనం బిఫోర్ ఫుడ్ అనేది తీసుకోవాలండి. అంటే ఈ నూనె నేమొచ్చి అంటే వారానికి 5 డేస్ 5 రోజులు మాత్రమే దీన్ని యూజ్ చేసి 2 డేస్ అనేది గ్యాప్ ఇవ్వాలండి. చాలా మంది అంటుంటారు మాకు గుర్తుండట్లేదమ్మా కంటిన్యూగా ఏసేస్తున్నాం అంటే కంటిన్యూగా ఏసేయడం వల్ల కూడా ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదండి. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా తెలిసింది ఏంటి అనేసంటే నూనెని 2 డేస్ గ్యాప్ ఏదైతే 2 డేస్ గ్యాప్ ఇవ్వమంటున్నామో ఈ గ్యాప్ ఇవ్వడం వల్ల కణాలు అనేవి ఆరాటపడతాయండి. అంటే ఏదో ఇక్కడ కోల్పోయాము, ఏదో కావాలి కావాలి అనే ఒక ఆరాటం అనేది ఇక్కడ ఉంటది. ఎప్పుడైతే కణాలు ఆ విధంగా ఆరాటపడతాయో అప్పుడు కణాల యొక్క లైఫ్ స్పాన్ జీవిత కాలం అనేది పెరుగుతుందండి. అంటే అవి బ్రతికే కొద్ది కాలంలో కూడా మంచి ఎనర్జీ అంటే యాక్టివ్‌నెస్ గా ఉండడానికి అనేది మనకి నూనె అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. అంతే అంతే కాకుండా అండి చాలా వరకు ఎవరికైనా మనం చూడండి సప్లిమెంట్స్ అనేవి కొందరికి బాగా వర్కౌట్ చేయాలి. ఇక్కడ మనకి సప్లిమెంట్స్ యూజ్ అవ్వాలి, పక్కా పని చేయాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి ఎవరికైనా మనం చూసుకున్నట్టే 2 ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. ఏంటి అనేసంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలేయకపోవడం. ఆకలేస్తే ఆటోమేటిక్‌గా సగం ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతాయండి. ఆకలి తిన్నది అరగాలండి. ఎప్పుడైతే తిన్నది అరుగుతదో, ఆ అరగడం వల్ల ఏం జరుగుతదనేసంటే మన బాడీకి అనేది అది పట్టడం వల్ల చాలా వరకు సమస్యలనేవి క్లియర్ అవుతాయండి. అంటే మేజర్‌గా మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏవైనా సప్లిమెంట్స్ వాడేటప్పుడు కూడా 1 మంత్ బిఫోర్ ఏమొచ్చి ఆమ్లాను నూనె ఇవ్వడం వల్ల నూనె ఇవ్వడం వల్ల ఏం పెంచుతది మనలో ఉండే ఆకలిననేది ఎక్కువ చేస్తదండి. ఆకలిని పెంచుద్ది. అదే ఆమ్లా ఏం చేస్తదంటే మనం తీసుకునే ఏదైతే ఫుడ్ ఉంటదో దాన్ని అబ్జర్వేషన్ మన బాడీకనేది ఆ శక్తి అనేది అందేటట్టు అనేది చేస్తదండి. అంటే ఈ విధంగా మనం నూనెతో పాటుగా ఆమ్లాన్ని ఇవ్వడం వల్ల చాలా వరకు మంచి ఉపయోగం అనేది ఉంటుందండి. అంటే ఎవరికైతే ఆకలి ఉండదో వారికి సెల్స్ అనేవి మందకొడిగా ఉంటాయండి. ఎప్పుడైతే నూనెని యూజ్ చేస్తామో అప్పుడు సెల్స్ అనేవి ఉత్తేజపడతాయని చెప్పుకున్నాం కదా! ఎందుకంటే దీనిలో జిరోనిక్ అనే మూలకం ఉంటుందండి. కావున ఇది కణాలనేమొచ్చి ఓపెన్ చేసి పోషకాలు లోనికి ప్రవేశించేలా చేస్తుందండి. అందుకే మనం ఏమొచ్చి
నోనిన్ అనేది రిఫర్ చేస్తే చాలా మంచి యూజ్ అనేది ఉంటుంది. అదే విధంగా చూడండి చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనకి నోని అనేది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని ఎప్పుడో మనకు తెలుసు. నోని అంటే దాని మీనింగ్ తెలుసు. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అంటే ఈ నోని మనం చాలా వరకు లివర్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉందనుకోండి ఏం చేస్తాము, రెస్పోకేర్ అనేది రెఫర్ చేస్తాం. దాంతో పాటుగా నోనిని అలోవెరా ఇలా సమ్ ప్రోడక్ట్స్ అనేవి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చండి ఈ ఆమ్లాన్ని. అంటే ఇప్పుడు ఆకలి వేయడానికి అయితే మనకు నూనె కావాలి, తిన్నది అరగడానికి అయితే ఆమ్లా ఇవ్వచ్చు అని సింపుల్ టెక్నిక్ అండి. ఈ రెండు మనకి బాగా పనిచేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థ అనేది బాగుంటే ఆటోమేటిక్ గా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అండి. మెయిన్ అబ్జర్వేషన్ ఇప్పుడు ఆమ్లా మనకు బాగా ఉపయోగపడద్ది అనేసి ఎందుకు అనుకుంటున్నామంటే ఇది తిన్నది జీర్ణం కాకపోకుండా చూడండి చాలా వరకు తేనుపులు వస్తున్నాయి, అరగట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే శ్వాసం జరిగేటప్పుడు తక్కువగా అనేది శ్వాసం జరుగుతుందండి. అంటే ఎంత తిన్నా శక్తి రావడం లేదు అంటుంటారు కదండి. అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎందుకు శక్తి రావట్లేదు అనేసి అంటే విసర్జన రూపంలో బయటకు పోవడం వల్ల మనకు శక్తి అనేది రాకుండా ఉంటుందండి. ఏదైతే విసర్జన రూపంలో బయటకు వెళ్లకుండా మనకు ఉపయోగపడే శక్తి అనేది బ్లడ్ లో కలవడానికి ఉపయోగపడేటట్టు చేసేది ఆమ్లా అండి. కనుక మనం ఎవరికైనా రిఫర్ చేసేటప్పుడు నూనెతో పాటు ఆమ్లాన్ని ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవచ్చండి. ఇదే విధంగా చాలా వరకు మేజర్ గా మనము ఎక్కువ మందికి ప్రెజెంట్ రిఫర్ చేసేది ఏంటి అనేసి అంటే ఎక్కువ మందికి ఇప్పుడు ప్రెజెంట్ రిఫర్ చేస్తున్నామండి. ఏ ప్రొడక్ట్స్ అంటే మనము జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా రిఫర్ చేసే దాంట్లో ఒకటండి గ్లూకోజ్మైన్ అండి. గ్లూకోజ్మైన్, కొలాజన్, కాల్షియం అనేది మనము చాలా వరకు జాయింట్ పెయిన్స్ అనేది రిఫర్ చేస్తున్నాం కదండి. ఈ కొలాజన్ మనం చెప్తాం చాలా వరకు కొలాజన్ అయినా కాల్షియం అయినా ఎవరికైనా ఇవ్వచ్చు, మనం రెఫర్ చేయొచ్చు అనేసి అంటాం. కానీ గ్లూకోజ్మైన్ ఇచ్చేటప్పుడు చూడండి షుగర్ ఉండే పేషెంట్లకి రెఫర్ చేయకూడదు అనేసి ఒక మాట అయితే మనం చెప్తాం. ఎందుకంటే దాంట్లో చాలా మైల్డ్ గా చాలా తక్కువలో గ్లూకోజ్ అనేది ఉంటది కనుక దాన్ని మనం ఏమొచ్చి రెఫర్ చేయకూడదు అనేసి చాలా వరకు చెప్తుంటారండి. అంటే ఈ గ్లూకోజ్మైన్ తీసుకునే ప్రతి వ్యక్తి గ్లూకోజ్మైన్ తో పాటుగా నీమ్ అనేది తీసుకోవాలండి. ఎందుకు అంటే ఎవరైతే ఇప్పుడు చూడండి మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో అంటే పూర్తిగా డయాబెటిక్ కాకుండా అలా నార్మల్ కాకుండా ఇంకా డయాబెటిక్ దగ్గరలో ఇంకా 1 or 2 years లో రాబోతుంది అనే స్టేజ్ లో చాలా మంది ఉంటారండి. అంటే దీన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేసి అంటారు. అంటే వారికి తెలీదు కాబట్టి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం అని చెప్పుకునేది ఏంటంటే డయాబెటిక్ అండి. అంటే 22 కోట్లు అంటే 22 నుంచి 30 కోట్ల వరకు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోనే ఉన్నారండి. వారికి తెలియదు కాబట్టి ఎవరైతే గ్లూకోజ్మైన్ అనేది యూజ్ చేస్తారో వారిలో మెయిన్ గ్లూకోజ్మైన్ దానికి మన థైరోవిల్ ఫ్లూయిడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ బాడీలో నొప్పి అనేది తెలియకుండా మనకు బాడీలో ఉండే జాయింట్స్ అంటే బాడీలో టోటల్ గా మనకు 206 బోన్స్ అనేవి జాయింట్స్ అనేవి ఉంటాయి కదండి. ఇక్కడ ఈ బోన్ కి మధ్యలో ఉండే జాయింట్ లో ఉండే ద్రవాన్ని ఇంప్రూవ్ చేస్తుందని మనకు అందరికీ తెలిసిందేనండి. ఈ గుజ్జును తయారు చేసేటప్పుడు మన బాడీలో ఉండే గ్లూకోజ్ అనేది స్థాయి అనేది పెరుగుతుందండి. మనం ఏదైతే గ్లూకోజ్మైన్ అనేది ఉపయోగిస్తామో అలాంటప్పుడు మన బాడీలో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుంది. కావున నీమ్ యూజ్ చేస్తే ప్రీ డయాబెటిక్ లో ఉండే వాళ్ళు డయాబెటిక్ స్థాయికి చేరుకోకుండా ఉంటారండి. దానికోసమే మనము ఈ గ్లూకోజ్మైన్ ఇచ్చేటప్పుడు నీమ్ అనేది సజెస్ట్ చేయాలి. అంటే చాలా మందిలో ఎందుకు నాకు షుగర్ ఉందా? నాకేం షుగర్ లేదు. నాకెందుకు అని చాలా మంది అంటారండి. కానీ చాలా మందికి అడిగేటప్పుడు షుగర్ ఉందా లేదా అంటే చెక్ చేసుకున్నారా అనేది ఇప్పటి వరకు ఎవరైనా చెక్ చేసుకోలేదు కనుక మనకు షుగర్ ఉందా లేదా అనేది విషయం తెలియట్లేదండి. చెక్ చేసుకున్నాక మనకు షుగర్ ఉందా లేదా ఏ స్టేజ్ లో ఉన్నామనేది కూడా మనకు తెలుస్తుందండి. కావున నీమ్ ఇవ్వాలండి. అంటే నీమ్ క్యాప్సిల్స్ ఏమొచ్చి ఇచ్చేటప్పుడు వీక్లీ 3 to 4 అండి. ఎక్కువ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది డైలీ యూజ్ చేయవలసిన అవసరం లేదు. నార్మల్ పీపుల్ కి అయితే ఎవరైతే ఇలాగా 3 to 4 అనేది సరిపోద్దండి. అంటే వీక్లీ వారానికి 3 నుంచి 4 టాబ్లెట్స్ అనేవి అయితే సరిపోతాయి. అదే డయాబెటిక్స్ తో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి పొద్దున్న సాయంత్రం డే బై డే అనేది యూజ్ చేస్తే సరిపోతుందండి. అంటే గ్లూకోజ్మైన్ యూజ్ చేసే ప్రతి వ్యక్తికి మనం ఏం చెప్పుకున్నామంటే నీమ్ అనేది ఇవ్వడం వల్ల షుగర్ అనేది ఉందా లేదా సంబంధం లేదండి. ప్రతి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఈ నీమ్ ఇవ్వడం వల్ల ప్రతి ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఎందుకంటే నీమ్ యూజ్ చేయడం వల్ల మనకి షుగర్ అనేది ఒకవేళ ఉంటే
షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది, రాకుంటే రాకుండా చేస్తుంది. అదే విధంగా 38 రకాలైన రోగాలు రాకుండా చేస్తుందండి. దీంతో పాటు నీమ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రక్తాన్ని అనేది శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా మందికి చూడండి నిద్ర లేదు అనేసి అంటారు. అలాంటి ఏదైతే నిద్ర పట్టట్లేదు, నిద్రలేమి అలాంటి కారణాలు ఉంటే దాన్ని కూడా నిద్రలేమిని కూడా పోగొడుతుందండి. మెయిన్ జీర్ణ వ్యవస్థను మనకి ఏదైతే ప్యాంక్రియాస్ దాన్నేమొచ్చి ఇంప్రూవ్మెంట్ మెరుగుపరుస్తుందండి. అంటే మనకి వేప అనేది తెలుసు, దీన్ని అజాడిరక్టా ఇండికా అనే దీంతో తయారు చేస్తారండి. దీని సాధారణంగా వేప అనేది మన అందరికీ తెలిసిందండి. ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్స్, ఏదైతే ఇన్ఫెక్షన్స్ మనకు చూడండి చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయండి. అంటే లివర్ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ, స్కాల్ప్ ఇన్ఫెక్షన్, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్ అనేవి చాలా మట్టుకు మనము తగ్గించుకోవడానికి కూడా ఈ నీమ్ ఉపయోగపడుతుంది. కనుక మనము ఇక్కడ గ్లూకోజ్ తో పాటు నీమ్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయండి. అంటే గ్లూకోజ్ మైన్ ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు నీమ్ ని యూజ్ చేసుకోవడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్స్ అనేవి అక్కడ రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మనం చూసుకుంటే ఇంకొకటి అండి, డెటాక్సిఫికేషన్ లో చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఫుడ్ ప్యాచ్ అండి. అంటే ఫుడ్ ప్యాచెస్ ఇచ్చేటప్పుడు మనం అలోవెరా ఇచ్చుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అంటే చూడండి మన కంపెనీ చాలా వరకు చెప్తుంది ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా మందికి పని చేయవు, కొంతమందికి మాత్రమే పనిచేస్తాయి. ఎందుకు పని చేయవు అంటే మెయిన్ ఏదైతే బాడీలో టాక్సిన్స్ అనేవి ఉంటాయో, టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల బాడీలోని టాక్సిన్స్ ని రిమూవ్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనకి హెల్త్ సప్లిమెంట్స్ అనేవి బాగా పనిచేయడం అనేది జరుగుతుందండి. అంటే మనం చూడండి బాడీలో ఉండే డెటాక్సిఫికేషన్ తొలగించేటప్పుడే మనం ఏదైతే సప్లిమెంట్స్ ఇస్తామో 100% పని చేయాలి, 100% పని చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి డెటాక్సిఫికేషన్ అంటే ఓన్లీ మనం ఈ ఫుడ్ ప్యాచ్ అనే కాదండి, ఫుడ్ ప్యాచ్ ఇవ్వచ్చు, గ్యానోడర్మా ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు, టాక్సిక్లిన్ ఇవ్వచ్చు, ఇలా ఫైబర్ ఇవ్వచ్చు, ఏదో ఒకటి వాళ్ళ ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసాకనే మన సెల్ఫ్ సప్లిమెంట్స్ ఇస్తే అక్కడ 100% అనేది వర్కౌట్ అనేది జరగడం అనేది జరుగుతుందండి. లేకపోతే చూడండి చాలా వరకు చాలా మంది మనం ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా మన ఊర్లో కానీ చాలా వరకు చెప్తూ ఉంటారు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్ తగ్గలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంకో డాక్టర్ దగ్గర, అంటే చాలా హెల్త్ ప్రాబ్లం ఒకటే కానీ డాక్టర్స్ మారుతూ ఉంటారండి. కానీ ఎంతమంది డాక్టర్స్ మార్చినా కంపెనీ వేరే అవుతుందని కంటెంట్ ఒకటే కదండి. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ అనేది ఏదైతే ఇవ్వాలనుకుంటారో ప్రతి డాక్టర్ అదే చేస్తారు, బట్ కంపెనీస్ అనేవి మారుతాయి. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉందండి, వేళ్ళలో ఉందండి. ఏవైతే టాక్సిన్స్ అనేవి పేరుకోవడం వల్ల గ్లాస్ నిండా వాటర్ ఉండక మళ్ళీ దాంట్లో మనం నింపాలన్నా కష్టమేనండి. అంటే మన బాడీ మొత్తం టాక్సిన్స్ అనేవి ఉండేటప్పుడు మనం ఎంత మంచి ఫుడ్ ని ఇచ్చినా అక్కడ పని చేయడం అనేది జరగదండి. కావున మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి బయటికి పంపించే చేస్తే మన దీని సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అనేది జరుగుతుందండి. అంటే చూడండి అసలు ఎందుకు బాడీలో చాలా మందికి టాక్సిన్స్ ఎందుకు పెరిగిపోతున్నాయి ఇలా అంటే దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ, అంటే శారీరక శ్రమ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుందండి. ఈ శారీరక శ్రమ అంటే మనకి ఏదైతే ఖర్చు అవ్వాల్సిన క్యాలరీస్ అనేవి ఖర్చు అవ్వకపోవడం వల్ల అవి మనకు టాక్సిన్స్ రూపంలో అనేవి నిల్వ ఉండిపోతున్నాయండి. ఇలా టాక్సిన్స్ రూపంలో పేరుకోవడం వల్ల మనం ఇచ్చే మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీరా చూసుకుంటే వాళ్ళు తినే తిండి కూడా వాళ్ళకి పని చేయదండి. అంటే వాళ్ళు ఎప్పుడు లేజినెస్ గా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు మన ఫుడ్ ప్యాచెస్ కూడా ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటదండి. మరి ఫుడ్ ప్యాచెస్ ఓకే, ఫుడ్ ప్యాచెస్ ఇచ్చినప్పుడు అలోవెరా ఎందుకు ఇవ్వాలి అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఏదైతే మన బాడీలో ఉంటుందో బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేయడానికి ఫుడ్ ప్యాచ్ ఉపయోగపడితే బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ ఏమొచ్చి రిమూవ్ చేయడానికి, ఏదైతే చూడండి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, అలా దాన్ని రిమూవ్ చేయడానికి అంటే ఒకే టైంలో రెండింటిని కూడా ప్యూరిఫై చేయడానికి అనేది మనకి ఫుడ్ ప్యాచ్ యాజ్ వెల్ as అలోవెరా రెండు ఉపయోగపడతాయండి. ఈ రెండు ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. చూడండి ఈ ఫుడ్ ప్యాచెస్ ఏముంటాయి మనకి 5 days అనేది రావడం అనేది జరుగుతుందండి. చాలా మంది డౌట్ ఉంటది, ఫుడ్ ప్యాచెస్ ఒకసారి ఇస్తే మనం ఇంకా సప్లిమెంట్స్ ఇచ్చుకోవచ్చు, టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయినట్టేనా అనే ఒక డౌట్ ఉంటదండి. ఫుడ్ ప్యాచెస్ అనేవి చూడండి మనం అది పెట్టుకునేటప్పుడు వైట్ లో ఉండేది మనం మార్నింగ్ తీసేసరికి బ్లాకిష్ గా వచ్చేస్తుంది. అంటే ఎంత బ్లాకిష్ గా వస్తే అంత టాక్సిన్స్ అనేవి మనలో ఎక్కువ ఉన్నట్టు అనేది మనకు అందరికీ తెలిసిందే. దాన్ని అలా ఎప్పుడైతే మనం 1, 2 అంటే 1, 2, 3 బాక్స్లు అనేవి యూజ్ చేయడం వల్ల కంటిన్యూగా అది ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్ అది ఎప్పుడైతే వైట్ గా అనేది రావడం జరుగుతుందో అప్పుడు మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి మనం రిమూవ్ చేసుకున్నట్టండి, రిమూవ్ అవుతాయి. ఈ విధంగా మనం అంటే ఫుడ్ ప్యాచెస్ వాడే 5 days కూడా అలోవెరాని కూడా
3 టైమ్స్ అండి డైలీ ఇచ్చుకుంటే మనకి బ్లడ్ లో ఉండే బాడీలో ఉండే టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి. అదే విధంగా బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు అండి. దీంతో పాటుగా మేజర్ గా ఇప్పుడు మనం చాలా వరకు సజెస్ట్ చేసేది ఎవరికైనా నర్వస్ ప్రాబ్లం ఉన్నా, సయాటికా ప్రాబ్లం ఉన్నా చాలా వరకు మనం ఎక్కువగా ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కి యూజ్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఏమేస్తామండి, కొలాస్ అనేది వేస్తాము. కానీ మనకి ఈ బీపీ అంటే ఇప్పుడు చూడండి బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలార్జినైన్ అనేది చాలా వరకు రెఫర్ చేస్తున్నామండి. దీన్ని మనము రిఫర్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఈ ఎలార్జినైన్ అనేది చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎక్కడ మనం ఎవరికి ఇచ్చినా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలార్జినైన్ రిలయల్ గానీ ఎవరికైనా ఇవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్స్ చాలా మంచి క్లియర్ అవున ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి ఉండేటట్టు అయితే చాలా వరకు క్లియర్ అనేది అవడం అనేది జరుగుతుందండి. అంటే ఏదైతే ఈ అలర్జీ ఉందో మనం ఇచ్చేటప్పుడు కొన్ని ప్రాపర్ రూల్స్ అనేవి వాళ్ళకి చెప్పాలండి. ఏంటి అనేసి అంటే మనం నార్మల్ గా కొలాజన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాము, ఏ గ్లాస్ ఎలా తాగినా పర్లేదు, బట్ కొంచెం వేడి నీళ్ళు అయితే దాంట్లో కలుపుకొని తాగండి అని చెప్తాము గోరువెచ్చని నీటిలో. కానీ అలర్జీ యూజ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా గాజు గ్లాస్ అండ్ అంటే ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటదండి. ఎందుకు అనేసి అంటే దీంట్లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. అంటే స్టీల్ అనేటప్పటికి దాంట్లో దీంట్లో మెయిన్ ఎలర్జీ నైట్రిక్ ఆక్సైడ్ అనేది స్టీల్ తో పడదండి. అంటే దీనిలో రెస్టోట్రాల్, యూకోఫెనాల్ అనే మంచి ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయండి. ఈ 5 రకాల ఫ్రూట్స్ నుండి తయారు చేయబడి ఉంటుంది. ఈ అలర్జీ అనేది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే దీని వల్ల చెప్పుకున్నాం కదా, రక్తనాళాలను బెడలు పవడం గానీ, రక్తం పలచబడడం గానీ, బ్లడ్ సరఫరా అనేది చాలా ఫ్రీగా అనేది జరగడం అనేది జరుగుతుందండి. అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గిందనుకోండి ఆటోమేటిక్ గా గుండె ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనము అంటే గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా మనకి ఈ అలర్జీ అనేది ఉపయోగపడుతుందండి. అదే విధంగా ఏదైతే ఈ అలర్జీ అనేది ఉందో దీన్ని మొరార్జీ అంటే దీన్ని కనుక్కున్నది మొరార్జీ అండి. ఇతనికి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. అంటే ఇది ఎంత గొప్ప ప్రోడక్ట్ అనేది మనకు తెలుస్తుందండి. ఎంత మంచి ప్రోడక్ట్, నోబెల్ బహుమతి అంటే సాధారణంగా ఎవరికి రాదు కదండి. చాలా దాంట్లో కంటెంట్ అనేది ఉంటేనే మనకి నోబెల్ ప్రైజ్ అనేది వస్తుంది. అలాంటి నోబెల్ ప్రైజ్ కూడా ఈ ప్రోడక్ట్ కి వచ్చింది అనేసి అంటే అతనికి ఈ ప్రోడక్ట్ కనుక్కోవడం వల్ల వచ్చిందంటే చూడండి ఎంత మంచి ప్రోడక్ట్. అంటే దీన్ని స్టీల్ గ్లాస్ లో యూజ్ చేయకూడదు. మెయిన్ ప్రాపర్ గా పాటించాల్సింది ఏంటి అంటే దీన్ని స్టీల్ గ్లాస్ లో యూజ్ చేయకూడదండి. అంటే స్టీల్ గ్లాస్ అదే విధంగా చూడండి చాలా వరకు అంటే మనకి జాయింట్స్ కానీ బోన్స్ కానీ రిపేర్ అయ్యేటప్పుడు బాడీలో కొన్ని ప్లేట్స్ అనేవి స్టీల్ రాడ్స్ కానీ స్టీల్ ప్లేట్స్ వేస్తుంటారు కదండి. అవి వేసేటప్పుడు ఏం అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ అలర్జీ అనేది సజెస్ట్ చేయకూడదండి. అదే విధంగా ఆస్మా పేషెంట్ కదా, వాళ్ళు కూడా మనము ఈ అలర్జీ అనేది ఇవ్వకూడదండి. అంటే చాలా వరకు మనం చూడండి ఇప్పుడు ప్రోడక్ట్ ఇచ్చినా కూడా ఎక్కువ వాటర్ అనేది సజెస్ట్ చేయాలండి. మెయిన్ ఫైబర్ గానీ, గానోడర్మా గానీ, నూనె గానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ వీటిని వాడేటప్పుడు మనం ఎవరికైనా పక్క 4 to 5 లీటర్స్ అనేది వాటర్ అనేది తీసుకోవాలనేసి చెప్పాలండి. ఈ విధంగా మనము ఈ ప్రోడక్ట్స్ అనేది కలిపి యూజ్ చేయాలండి. ఈ ప్రొడక్ట్స్ అనేది మనము ఏదైతే ప్రొడక్ట్స్ ఇస్తామో దాంతో పాటుగా ఈ కొన్ని ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేని ఈ హెల్త్ లో చాలా వరకు మంచి పీవీ అనేది ఉందండి. మనకి పీవీ వస్తే కదా బిజినెస్ అనేది జరుగుద్ది. కనుక ఈ హెల్త్ సప్లిమెంట్స్ అనేవి పక్క ఎక్కడ మనం ఎవరికి ఇచ్చినా ఎలాంటి మాట పడాల్సిన పని అయితే లేదండి. చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. కనుక మనం ఎవరికైనా దీన్ని రెఫర్ చేయొచ్చండి. ఇదే విధంగా మనం తీసుకుంటే ఇప్పటి వరకు నేను ఏం చెప్పానండి, ఏ ప్రొడక్ట్స్ కలిపి ఇవ్వాలి అనే ఒక దానికోసం చెప్పాను. ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ అనేవి కలిపి వాడకూడదు అనేది జస్ట్ ఒక 5 minutes లో చెప్తానండి. సార్ మేడం చెప్పండి. సార్ టైం ఉందా చెప్పచ్చా క్లోజ్ చేసినా? మేడం 6:45 అయింది మేడం. సార్ ఎంతసేపట్లో అయిపోద్ది మేడం? ఒక 5 minutes పడుతుంది సార్. 5 minutes చెప్పండి క్లియర్ అయిపోద్ది సార్. చెప్పనా ఆపినా? చెప్పండి. 5 minutes అయితే పర్లేదు, క్లోజ్ చేసి. ఓకే సార్. ఇదే విధంగా ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి అంటే ఏ ప్రొడక్ట్స్ కలిపి వాడాలి అనే దానికోసం చెప్పానండి.
వెస్టేజ్ లో ఏ సప్లిమెంట్స్ కలిపిస్తే ఏంటి ప్రాబ్లం అనేది చెప్తానండి. అంటే ఏ ప్రాబ్లం అనేది మన దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి. కానీ అక్కడ ఇవ్వడం వల్ల ఒక ప్రోడక్ట్ యూజ్ అయితే ఇంకో ప్రోడక్ట్ అనేది యూజ్ అవ్వకుండా పోద్ది. అంటే అక్కడ మన అమౌంట్ అనేది వేస్ట్ అవుద్ది. దాంతో పాటుగా రిజల్ట్ అనేది స్లోగా ఉంటుంది కనుక మనం ఈ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వకూడదండి. ఏంటి అనేసి అంటే కాల్షియం అండ్ ఐరన్ ఫోలిక్ అండి. అంటే ఈ రెండింటిని కలిపి వాడకూడదు అని చాలా వరకు మనకు తెలిసిందేని. ఈ రెండింటిని వేసుకుంటే ప్రమాదం ఏమైనా ఉందా అంటే ఏ ప్రమాదం మన సప్లిమెంట్స్ ఏవి ఎన్ని వేసుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఒక్కటి మాత్రమే పనిచేస్తుందండి. అంటే రెండోది ఏమొచ్చి మనకి పని చేయదు. అంటే ఈ కాల్షియం ఐరన్ ఫోలిక్ ని ఒకేసారి మనం యూజ్ చేయడం వల్ల ఒకటి మన బాడీకి పడుద్ది, ఇంకోటి ఏమొచ్చి మోషన్ రూపంలో అనేది బయటకు పోవడం అనేది జరుగుతుందండి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఏదో ఒక సప్లిమెంట్ అనేది పని చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంకోటి పని చేయలేదు అనే ఫీలింగ్ అనేది మనకు ఉంటది. అంటే వాళ్ళకి కూడా అమౌంట్ వేస్ట్ అయిపోతుంది ఇలా అనిపించవచ్చండి. అలా కాకుండా మనం ఏమొచ్చి ఈ రెండింటి ఒకేసారి లేదు ఇంక దగ్గర ఇవ్వాల్సిన నెసరీ ఉంది, తప్పనిసరిగా ఇవ్వాలి అనుకునేటప్పుడు ఏం చేస్తామంటే కాల్షియం అనేది అంటే ఐరన్ ఫోలిక్ అనేది మార్నింగ్ టిఫిన్ తర్వాత వేసుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాల్షియం అనేది వేసుకుంటే అంటే మినిమం 4 అవర్స్ గ్యాప్ లో మనం దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు అండి. ఇదే విధంగా మనం చాలా వరకు గ్యానడర్మాను నోనిని ఏమొచ్చి ఎవరికి కలిపి ఇవ్వకూడదండి. అంటే అంటే ఈ ఎందుకంటే ఈ రెండు అనేవి సెల్స్ ని యాక్టివ్ చేయడంలోనే చాలా వరకు మనకి ఈ రెండు ఉపయోగపడతాయండి. ఈ రెండు ఏం చేస్తాయంటే సెల్స్ ని యాక్టివ్ చేసినప్పుడు అంటే ఈ రెండు ఇవ్వడం వల్ల ప్రాబ్లం అయితే కాదు. కానీ వాటర్ లేనప్పుడు మనం చెప్తాము కానీ వాళ్ళు తీసుకోలేదు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే బాడీ అనేది హీట్ చేస్తుందండి. బాగా వేడి అనేది వస్తుంది. అంటే బాడీ హీట్ అయితే చిన్న చిన్న అంటే కురుపులాగా చెక్కగుంటలాగా అంటే రూపంలో బయటకు దాంట్లో ఉండే టాక్సిన్స్ అనేవి చీమ్ రూపంలో అనేది బయటకు రావడం అనేది జరుగుతుందండి. అలాంటప్పుడు చాలా వరకు అది మంచిదే. అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దీని వల్లే నాకు ఇలా జరిగింది అనే ఒక భ్రమలో ఉంటారండి. దాన్ని పెద్దదిగా చేసుకుంటారు. వాళ్ళు అడ్జస్ట్ అయ్యేదానికి టైం అనేది పడుద్ది. కనుక మనం ఏం చేయాలి అంటే నూనెతో పాటుగా గానడర్మని యూజ్ చేయడం వల్ల ఇవ్వకూడదండి. ఏదో ఒకటి మనం రెఫర్ చేస్తే సరిపోద్ది. ఎందుకంటే రెండు కణాలను యాక్టివ్ చేస్తాయి. అదే విధంగా డిటాక్సిఫికేషన్ లో కూడా మనకి ఉపయోగపడతాయి కనుక ఈ రెండింటిని మనము ఇవ్వాల్సిన పని అయితే ఉండదండి. ఇవ్వకుండా ఉంటే మనకి బాగుంటది. అదే విధంగా నూనెతో పాటుగా వెస్లిన్ క్యాప్సిల్స్ అండి. నూనెతో పాటుగా వెస్లిన్ క్యాప్సిల్స్ ను మనం ఇవ్వకూడదు అని చెప్తాము. ఎందుకు అనేసి అంటే నూనె మనకి ఏం చేస్తుందండి, ఇందాకే చెప్పుకున్నాం నూనె అనేది మనకి ఆకలి అనేది పెంచడంలో కణాలను యాక్టివ్ చేసి ఈ రెండింటిని కలపకూడదు. ఎందుకంటే నూనె మనకి ఏం చేస్తుంది ఆకలిని పెంచుతుందని చెప్పుకున్నా కదా. వెస్లిన్ క్యాప్సిల్ ఏం చేస్తుందండి ఆకలిని ఏమొచ్చి తగ్గిస్తుంది. అంటే ఒకటి ఆకలిని పెంచి ఇంకొకటి ఆకలిని తగ్గిస్తే ఈ రెండింటి వల్ల ఏమొచ్చి మన జీర్ణ సంప్రహణం ప్రభావం పడే అవకాశం అనేది ఉంటదండి. అంటే ఇప్పుడు చూడండి దీంట్లో మనం ఆకలిని పెంచడానికి అంటే ఫోరోసిస్ క్రోహేలియా, గార్సినియా, పిప్పిలిన్, కాంబోడియా అనేవి ఆకలిని పెంచేదిగా దీంట్లో ఉండడం వల్ల లివర్ ఏదైతే మనకి మెయిన్ చూడండి ఆకలి రావడానికి కానీ మనం తినే పదార్థం ఆడడానికి హెచ్సిఎల్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ హెచ్సిఎల్ రిలీజ్ చేస్తే వెస్లిన్ క్యాప్సిల్ ఏమొచ్చి హెచ్సిఎల్ అనేది ఆఫ్ ఉందండి. దాన్ని తగ్గిస్తుంది. అంటే ఇది ఆకలి పెంచుతుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఈ రెండింటి వల్ల అంటే ఏ తీసుకోవాలా అనేది అక్కడ మనకి కరెక్ట్ గా బ్రెయిన్ కి అనేది కరెక్ట్ అంటే మనం తీసుకునే జీర్ణ వ్యవస్థ పైన అనేది ప్రభావం చూపిస్తుందండి. ఏది చేయాలనేది తెలియకుండా. కనుక ఈ రెండింటిని కలిపి ఒకేసారి ఇవ్వకూడదండి. అదే విధంగా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి కూడా మనము నూనె అనేది వాడకూడదండి. ఎందుకు అనేసి అంటే వెయిట్ లాస్ వెస్లిన్ క్యాప్సిల్ ఏంటి ఆకలి తగ్గిస్తే కదండి మనం తినకుండా ఉంటాము. నూనె ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది ఆకలి అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇదే విధంగా ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే మనం చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ లో బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అండి కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఆమ్లాన్ అనేది ఇవ్వకూడదండి ఎవరికి. ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో మనకి ఎలా తెలుస్తుందండి ఆవు 3 రూపాయలతో అంటే దాన్ని గ్రహించి మనకి 3 రూపాయలతో తయారవడం వల్ల దీన్ని మనం అనేది దానికి ఇవ్వాలంటే అది
ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలండి. తీసుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే గ్లాసులు అంటే పాలుగా తయారవుతుందండి మన బాడీలో. అంటే మనము కొలెస్ట్రాల్ ఇచ్చేటప్పుడు ఆమ్లాని కానీ ఇచ్చామనుకోండి, ఆమ్ల ఎలా తయారవుద్ది? ఇది పులుపు పదార్థం కదండి. పాలు అనేవి పులుపుకి తగిలితే ఏమవుద్దండి, మనము అంటే ఇది ఎలా ఉసిరి, నిమ్మ, బ్రోక్లీ అనేది పులుపు, పాలు పులుపు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రెండింటిని ఒకసారి వేసుకోవడం వల్ల ఉండడం, వాంతులు రావడం ఇలాంటి ఉంటుందండి. అంటే మేము 1 అవర్ గ్యాప్ అనేది మనము తీసుకోవాలండి. ఈ విధంగా 1 అవర్ గ్యాప్ తీసుకోవడం వల్ల మనకి ఆ 2 ప్రొడక్ట్స్ కూడా సజెస్ట్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి అయితే వాడకూడదండి. ఈ విధంగా ఈ రోజు ఏవైతే వాడొచ్చు, ఏవైతే వాడకూడదు అనే ప్రొడక్ట్స్ కోసం అయితే మనం తెలుసుకున్నామండి. దీన్ని అది కరెక్ట్ ప్రాపర్ వేలో కానీ మనం ఇచ్చుకుంటూ వెళ్తే మంచి బిజినెస్ అనేది దీంట్లో సక్సెస్ అనేది తీసుకోవచ్చండి. ఎందుకు అంటే చాలా మందికి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే అమౌంట్ అయితే డబ్బు అయితే ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక జబ్బు అయితే పక్కా అనేది ఉంటదండి. మనం చేసే ఫీల్డ్ ని బట్టి, మనం వాళ్ళకి ఇచ్చే విధానాన్ని బట్టి. ఇన్కేస్ ఒక్కరికి ప్రాపర్ గా మనం ఒక్కరిని తీసుకొని చాలా రోజుల నుంచి వాళ్ళకి సమస్య ఉండే వాళ్ళకి రికవరీ చేసేలాగా ఉంటే ఒక ఊరంతా మనకి వచ్చే అవకాశం, ఫీల్డ్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అంటే మంచి బిజినెస్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ పాటిస్తూ ముందుకెళ్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉమాశంకర్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అదే విధంగా ఏదైతే నాకు ఈ వెస్టేజ్ అవకాశాన్ని ఇచ్చారో మా అప్లయన్స్ కి, అదే విధంగా నాతో ఉండే లవ్లన్స్ కి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇంత మంచి వేస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉండడం నిజంగా ఏదో జన్మలో చేసుకుని పుణ్యమేనండి. మొన్న ఇంతవరకు వేస్టేజ్ అనేది మొన్న ఢిల్లీ వెళ్ళొచ్చాక నాకు ఒక ఒపీనియన్ అయితే వచ్చిందండి. అంటే ఎక్కడ మనం ఉన్నా, ఎక్కడ ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనేది ఒక క్లారిటీ వచ్చిందండి. ఏదైతే టూర్ వెళ్ళాక కూడా నాకు అంత హ్యాపీనెస్ అనేది అనిపించలేదండి. కానీ ఒక ఢిల్లీ వెళ్ళొచ్చాక చాలా వరకు చేంజెస్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే ఎంత మంచి మేనేజ్మెంట్ లో మనం ఉన్నామో మనం చూడొచ్చు. చాలా వరకు అంటారు మనం అంటే చూడండి, మన సార్ చెప్పేటప్పుడు అదైతే చాలా బాగా అనిపించింది. ప్రతి తండ్రి ఏం చేస్తాడో పిల్లలు చూడడం ఒక పద్ధతి అండి. అంటే చూస్తామంటే ఇప్పుడు మనం సార్ ఏవి ఆఫర్స్ పెడతారా అనేవి డిస్ట్రిబ్యూటర్ గా మనం చూస్తామండి. కానీ వరల్డ్ వైజ్ గా ఉండే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బెస్ట్ ఏం పెడుతుంది, అంటే ఏం ఆఫర్స్ పెడుతుంది, ఏం ఇస్తుంది అనేది చూడడం ఒక ఎత్తండి. అంటే అలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ లో ప్రతి ఒక్కరు ఉన్నామండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉమాశంకర్ సార్. భారతి అండి. ప్రెజెంట్ అయితే నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. ఏదైతే జూలై ఉందో, జూలై కల్లా డైమండ్ డైరెక్టర్ ఫినిష్ చేసుకుంటూ స్విట్జర్లాండ్ వెళ్ళాలనే గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానండి. బై డిసెంబర్ కల్లా క్రౌడ్ హౌస్ 3 lakhs అబవ్ అనేది ఇన్కమ్ ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు అన్ని మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 6:55 అయింది. నేను డైరెక్ట్ కాల్స్ తీసుకుంటానండి. సో ఫాస్ట్ గా క్లోజ్ చేద్దాం 7 కల్లా. ఓకే, సో కాల్స్ తీసుకుంటాను డైరెక్ట్ గా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భారతి గారు గుడ్ మార్నింగ్ మేడం. మేడం స్క్రీన్ డిస్కనెక్ట్ చేయరా సార్? గుడ్ మార్నింగ్ సార్. సో స్టార్టింగ్ లో కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఒక 5-10 minutes తీసుకున్నా. సో కంటిన్యూ చేశారు. మళ్ళీ ప్రోడక్ట్స్ గురించి, తర్వాత దాని కాంబినేషన్ గురించి అన్ని గురించి క్లారిటీ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు అయితే సెషన్ చెప్పారు కానీ సెషన్స్ మనం వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా ఈ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో సో అది ఎలా వాడాలి, కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంబినేషన్ కరెక్ట్ గా వాడుకుంటే మనం హెల్త్ గా కాపాడుకోవచ్చు. సో అదే ఏదైతే మేడం చెప్పారో ఢిల్లీ ప్రోగ్రామ్ గురించి, సో మేనేజ్మెంట్ చాలా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, తీసుకోవడం మనం సిద్ధంగా ఉండాలి. బీ రెడీ అండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కంపెనీ ఆఫర్స్ అని మంచిగా వస్తున్నాయి. సో నిన్న బెంగళూరులో కూడా మా బాలిగారితో కలవడం జరిగింది. ఫ్యూచర్ చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. సో డెఫినెట్ గా మనం రాక్ చేద్దామండి. ఈ రోజు ఈవినింగ్ శ్రీదేవి మేడం ఉంది సెషన్. సో వన్స్ అగైన్ ప్లాన్ చేయండి. సో నిన్నంతా బెంగళూరు చూసుకొని ఈ రోజు మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం, మళ్ళీ వైజాగ్ కి స్టార్ట్ అయ్యాం. సో షార్ట్లీ మంచి బేస్ తో మనం ముందుకు వెళ్దామండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరు మంచి సక్సెస్ఫుల్ తీసుకోవాలి. అదే రకంగా నేను మూర్తి గారు ఖమ్మంలో బూట్ క్యాంప్ కి గెస్ట్ కింద వెళ్ళారు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే క్రోన్స్ అండ్ అబోల్ లీడర్స్ ఉన్నారో, సో వేరే టీమ్స్ వాళ్ళు స్టార్ అయినంటే బూట్ క్యాంప్స్ వాళ్ళు ఇండివిజువల్ ప్లాన్ చేస్తున్నారు.
సో ప్రతి లీడర్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇండివిజువల్ ప్లాన్ చేస్తే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో అలాంటి మన టీంలో ఇంకా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ ట్రైనింగ్ జరగాలి. ఇండివిజువల్ ఇవ్వాలి, ఈగోస్ పక్కన పెడితే అవుతుంది. నిన్న ఖమ్మంలో అందరూ లీడర్స్ కలిసికట్టుగా పోరాడి చేశారు. సో వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, బట్ కలిసికట్టుగా చేసుకుని ముందుకు వెళ్ళారు. సో అలా మనం అందరూ కూడా చేసుకెళ్తే డెఫినెట్ గా మంచి రికార్డ్స్ బ్రేక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం, సారీ భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా ఉమా సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్. సో ఈ రోజు శ్రీదేవి గారు కదండి. Yes, sir. Yes, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Thank you, sir. leaders. Thank you so much. Anuradha garu. గుడ్ మార్నింగ్ సార్. Good morning, madam. Good morning. గుడ్ మార్నింగ్ భారతి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, సూపర్. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే ఏం వాడచ్చో ఏం వాడకూడదో కూడా కొన్ని తెలియని వాళ్ళకి కూడా కొంచెం వివరంగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ అయితే ఇచ్చారు. మీ డ్రీమ్ ఏదైతే Thank ఉందో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండి, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. కదండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you, madam. All the best. Commitment leaders. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning. మేడం గుడ్ మార్నింగ్ అండి. భారతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం చాలా చెప్పారు మేడం. మీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా చెప్పారు. బట్ ఏవేవి కలిపి యూజ్ చేయాలి అంటే బాడీకి సపోర్ట్ చేసేవేవి, బట్ దేనికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, బట్ ఏవి ఇవ్వకూడదు. ఏవి ఇస్తే బట్ అంటే ప్రాబ్లం ఏమి అవ్వదు, బట్ సపోర్ట్ అంటే యూజ్ అవ్వు, అలా ఇవ్వకండి. నేను చాలా బాగా చెప్పారు మేడం. కొన్ని పాయింట్లు తెలిసాయి. బట్ నోని జ్ఞానోద్ధరణ అనేది ఇప్పటి వరకు నేను కలిపి ఇస్తూనే ఉన్నాను, బట్ అది కూడా ఇవ్వకూడదని చెప్పారు. బట్ ఒక పాయింట్ నాకు కొత్తగా తెలిసింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. బట్ నాకు డ్రీమ్ ఏంటంటే ఇయర్ లాస్ట్ కల్లా క్రౌన్ అవ్వాలి, నెలకి 1,20,000 ఇన్కమ్ తీసుకోవాలి, ఆగస్ట్ లో కార్ ఓపెనింగ్ చేయాలని గ్రాండ్ గా చేస్తాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, sir. All the best, sir. భారతి పుట్ట గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఉమా సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భారతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా తెలుసుకున్నాను మేడం ఈరోజు. అంటే నాకు కూడా ఏది కలిపి ఇవ్వచ్చు, ఏది కలిపి ఇవ్వకూడదు అనే విషయం తెలియదు మేడం. అలాగే చాలా దగ్గర నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, రిజల్ట్ అనేది సరిగా రాకపోవడం గట్రా జరిగింది. థ్యాంక్ యూ మేడం, బాగా అర్థమైంది. ఈసారి అలాంటి తప్పు ఆ మిస్టేక్ చేయకుండా చేసుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్ అండి. షాదుల్లా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. భారత్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం ప్రోడక్ట్ ఏవి వాడాలి ఏవి వాడకూడదు చాలా చక్కగా నీట్ చెప్పారు మేడం. ఫాస్ట్ గా కానీ మంచి నీట్ గా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు మేము కూడా షుగర్ కి గ్లూకోజం అయినా నీమ్ క్యాప్సూల్ వాడాలని చాలా చక్కగా చెప్పారు. మేము కూడా సజెస్ట్ చేస్తాం మేడం. తర్వాత ఇవి వాడకూడదు అని నీట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్స్ ఏమైనా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మా సెల్ఫ్ నా సెల్ఫ్ వచ్చేసి సయ్యద్ షాదుల్లా, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నంబలి మేడం. నా డ్రీమ్ వచ్చేసి ఈ మంత్ లో బ్రౌన్ డైరెక్టర్ కావాలి. తర్వాత మిషన్ 90లో ఆగస్ట్ కల్లా 50,000 తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. వెంకటేశ్వర్లు గారు. ఉమా సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భారతి మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా బాగా చెప్పారు. ఏది వాడొద్దో ఏది వాడకూడదో
ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం నిజంగా. మనం ఒక్కటి కాకుండా ఒకటి ఇస్తే అది వాళ్ళకి రిజల్ట్ అనేది రావాలి కాబట్టి నిజం మేడం, వాస్తవంగా బాగా చెప్పారు. ఒక డాక్టర్ లాగా చెప్పారు. డాక్టర్ కూడా అలా చెప్పారు, అంత ఎక్సలెంట్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్ థ్యాంక్ యూ. ఏదైతే నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నా మేడం. ఆల్ ద బెస్ట్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు ఢిల్లీ వెళ్ళి వచ్చారు, అప్పుడు థాయిలాండ్ వచ్చారు, నేను థాయిలాండ్ లో కలిశాను, కానీ ఢిల్లీకి రాలేదు మేడం. థ్యాంక్ యూ. చాలా మిస్ అయినా అనిపిస్తుంది ఆ ఈవెంట్. నిజం సార్, అది మాత్రం వాస్తవం. చాలా అంటే చాలా బాగుంది. ఓకే మేడం థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. మై సెల్ఫ్ వెంకటేశ్వర్లు అండి, మాది వరంగల్ జిల్లా నర్సంపేట అండి. నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. నేను బిఫోర్ వేస్టేజ్ నేను జాబ్ చేశాను, సర్పంచ్ చేశాను, ప్రెస్ రిపోర్టర్ చేశాను. నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా యూస్పీడ్ అవ్వాలి, 3 lakhs తీసుకోవాలి, కియా సెల్టాస్ వైట్ కలర్ కార్ తీసుకోవాలి, నన్ను నమ్మి నాతో కమిట్మెంట్గా వర్క్ చేసే 5 కూడా కార్ ఇప్పించాలని ఒక డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా కంపెనీ పెట్టినటువంటి గొప్ప ఆఫరు ఈ 5 crore పూల్లో నేను కూడా అచీవ్మెంట్ అవ్వాలని ఒక డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంజుల గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ సూపర్ మార్నింగ్. మేడం. అసలు అలా అని అనకూడదు, కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ అంటే క్లియర్ కొంచెం మట్టుగా తెలుసు మేడం. చాలా క్లియర్ గా నాకు అర్థమైంది. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు అని, ఏది సజెషన్ చేయాలన్న విషయం నాకు చాలా అర్థమైంది మేడం. దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది క్లియర్ గా తెలుసుకున్నాను మేడం ఈ సెషన్ ద్వారా. థ్యాంక్ యూ మేడం. ఈ సెషన్ లో నేను చాలా మటుకు అన్ని అంటే చాలా విషయాలు నేర్చుకున్నానని నేను అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు చాలా యూజ్ అయింది ఈ సెషన్ వినడం ద్వారా. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంత మంచి అంటే నాలెడ్జ్ నేను మీ ద్వారా నేర్చుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను తెరువుకి థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. లాస్ట్ కాల్ అండి, బోడన్న గారు. సార్ ఉమాశంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం ఎక్సలెన్స్ మేడం. సిఎన్టీ గురించి ఈ రోజు మీరు చెప్పిన ప్రొడక్ట్స్ గురించి అన్నిటికీ వివరించి చెప్పడం జరిగింది. అన్ని పాయింట్ కూడా కనెక్ట్ అయింది. అంటే ఏది వాడాలా, ఏది వాడకూడదని ఫస్ట్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మేడం. అన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా మంచి వివరించుకొని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం మీకు ఈ నెట్ అంటే ఈ కనెక్ట్ అవ్వకుండా ఉండినప్పుడు కూడా అంత ట్రబుల్ పడరు మేడం. తర్వాత కనెక్ట్ అయింది. దాంతో పాటు ఏంటంటే ప్రతి ప్రొడక్ట్స్ గురించి కూడా వివరించుకుని చెప్పి అలాగ చెప్పడం జరిగింది. అన్ని పైన కూడా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. మై సెల్ఫ్ బి బోడన్న అండ్ గౌరీ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏమో సిల్వర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ లో చేయడం జరిగింది. ఎస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో యూట్యూబ్ ద్వారా చూసుకుని ఇక్కడ పరిచయం ఉండడం జరిగింది. మన గ్రేట్ లీడర్ మూర్తి అండ్ కవిత ద్వారా వాళ్ళకి నా యొక్క పాదవిందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఎంత చెప్పింది తక్కువ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా షార్ట్ డ్రీమ్ 1 lakhs 1 car, నా లాంగ్ డ్రీమ్ నాతో 10 మంది వచ్చినట్టుగా లక్ష ఇప్పించుకొని 10 lakhs ఇప్పించాలని మంచి డ్రీమ్ తో వర్క్ చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మన రంజిత్ కుమార్ సార్ కి, ఉమాశంకర్ సార్ కి, లారీ మేడం సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ సార్. బోడన్న గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. భారతి మేడం మీరు మాట్లాడతారా? సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఏదైతే ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి, అదే విధంగా మీ సపోర్ట్ తో మేము ఇంత ముందుకైతే వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ రంజిత్ సార్ కి, అదే విధంగా మీకు లహరి మేడం కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే విధంగా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో, మెసేజ్ రూపంలో నాకు విషెస్ తెలియజేశారో అందరికి, ఈ జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ సార్. ప్రతి ఒక్క డ్రీమ్స్ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం.
మీరు అనుకున్నవన్నీ డ్రీమ్స్ Thank you. నెరవేరాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. సో మీరు తొందరగా ఈవినింగ్ సెషన్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సో Okay, లీడర్స్ sir. అందరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈవినింగ్ సెషన్, ఇవాళ మండే బిజినెస్ ప్లాన్ ఉంటుంది.